ఓం శాంతి. ఈరోజు మనము దాది అనుభవాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని ఈరోజు చదువుకుంటున్నాము. वाराणसी से ब्रह्मा कुमारी सुरेंद्र बहन दादी जी के बारे में अपना अनुभव इस प्रकार सुना रही है कि परम आदरणीय दादी प्रकाश मन जी के साथ के अनुभवों का प्रकाश पुंज सदा मेरे जीवन को आलोकित करता रहता है. వారణాసి సెంటర్ నుండి బ్రహ్మకుమారి సురేంద్రబేన్, వారణాసి అంటే కాశీ, అక్కడ సెంటర్ నుండి బ్రహ్మకుమారి సురేంద్రబేన్ దాదీజీ కోసం తన అనుభవాలు ఈ రకంగా వినిపిస్తున్నారు. పరమ ఆదరణీయ దాది ప్రకాష్ మణి గారి తోడులో ఉన్న అనుభవాల ప్రకాశ పుణ్యం సదా నా జీవిత మార్గాన్ని सहजम చేస్తూ ఉంటుంది. उनके साथ बिताए गए क्षण मेरे जीवन की सबसे कीमती धरोहर के रूप में मानस पटल पर अंकित है. ఆమె తోడులో గడిపిన క్షణాలు నా జీవితంలో అన్నింటికన్నా విలువైనటువంటి ఒక ఖజానా రూపంలో మానస పటలంపై అంకితమై ఉన్నాయి. उनकी स्मृतियों का सुखद झोंका मन को दिव्यता की अलौकिक खुशबू और ज्ञान रत्नों से तारोताजा कर देता. ఆమె యొక్క స్మృతులు సుఖదమైనటువంటి ఆ జ్ఞాపకాలు మనస్సుని దివ్యత యొక్క అలౌకిక సుగంధంతో మరియు జ్ఞాన రత్నాలతో తాజాగా చేసేస్తూ ఉంటాయి. नेत्र मिलन से गहन अनुभव. जब दादी जी अस्वस्थ थे उन दिनों जब कभी उनके सम्मुख जाती थी और अपना नाम बताकर मिलती थी तो दादी जी आंखें खोल देती थी. దాది జీ అనారోగ్యంగా ఉన్న ఆ రోజుల్లో నేను దాది సమ్ముఖంగా వెళ్ళి కలిసేదాన్ని. నా పేరు చెప్పి కలిసేటప్పుడు दादी अला कళ్ళు తెరిచి చూసేవారు. नेत्रों द्वारा ये अलौकिक मिलन मुझे गहन आध्यात्मिक अनुभवों की दुनिया में पहुंचा देता था. दादी అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆమె కళ్ళు తెరిచిన నేత్రాల ద్వారా మిలనం జరిపిన ఆ అలౌకిక మిలనం నాకు ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవాల ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉండేది. నయనాలతో నేత్రాలతో కలిసే दादी యొక్క మిలనము అని చెప్తున్నారు. ఆఖరి రోజులు शब्दों का आध्यात्मिक संयोजन. दादी जी 4 बार ईश्वरीय सेवा काशी की पवित्र भूमि में पधारी थी. दादी గారు 4 సార్లు ఈశ్వరీయ సేవార్థం కాశీ యొక్క పవిత్ర భూమిలో విచ్చేశారు. अंतिम बार वे सारनाथ में बनाए गए आध्यात्मिक संग्रहालय जीवन मूल्य आध्यात्मिक कला मंदिर का उद्घाटन करने पधारी थी. ఆఖరిసారి సారనాథ్ అనే ఊర్లో ఆధ్యాత్మిక మ్యూజియం ఏదైతే తారీను జీవన విలువల ఆధ్యాత్మిక కళా మందిరం అని మ్యూజియం పేరు అన్నమాట. దాని ఓపెనింగ్ కోసం ఆఖరిసారి వచ్చారు दादी जी ने उस समय बड़े स्नेह और प्यार से कहा था तुम्हारा नाम सुरेंद्र है और ये म्यूजियम भी बड़ा सुंदर है. ఆ ఓపెనింగ్ లో వచ్చినప్పుడు ఆ సమయంలో చాలా స్నేహంతో ప్రేమతో దాది అన్న మాటలు ఏంటంట, నీ పేరు సురేంద్ర, మరి ఏదైతే ఈ మ్యూజియం కట్టారో ఈ మ్యూజియం కూడా చాలా సుందరంగా ఉంది అని చెప్పారంట. इस प्रकार आदरणीय दादी जी को शब्दों को सहज ढंग से आध्यात्मिक रूप से संयोजित करने में महारत हासिल थी. ఈ రకంగా ఆదరణీయ దాది జీ పదాలు మ్యాచ్ చేయటం. సురేంద్ర సుందర్, నీ పేరు సురేంద్ర, మ్యూజియం కూడా చాలా సుందరంగా ఉంది అన్నారు కదా, అలా పదాలను ఒకదానికొకటి మ్యాచ్ చేసి ఆధ్యాత్మిక రూపంలో దాన్ని కలిపి
మ్యాచ్ చేసే వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడంలో మహారథంగా ఉండేవారు दादी जी। प्राय जब भी मैं दादी जी से मिलती वे कहा करती थी कि जैसे बाबा ने कहा है काशी से बाबा की प्रत्यक्षता होगी, वैसे ही यहाँ म्यूजियम से विशेष सेवा होगी। आज इसे हम प्रत्यक्ष रूप से देख और अनुभव कर रहे हैं। ఎప్పుడు నేను దాదీతో కలిసినా కూడా ఆమె ఇదే అనేవారు, బాబా చెప్పారు కాశీ నుండి బాబా ప్రత్యక్షత జరుగుతుందని, కాబట్టి మీరు తయారు మ్యూజియం నుండి విశేష సేవ జరుగుతుంది అనేవారంట దాది. అది ఈ రోజు ప్రత్యక్ష రూపంలో చూస్తున్నాము, అనుభవం చేస్తున్నాము అని చెప్తున్నారు सुरेंद्र बहन जी। प्रशासन के क्षेत्र में उनका प्रसिद्ध वाक्य स्वयं को हेड समझने से हेडेक होता है और निमित्त समझने से हेडेक मानसिक कष्ट दूर होता है। आज प्रशासनिक और प्रबंधन के क्षेत्र में सफलता और कुशलता का महामंत्र बन गया है। అడ్మినిస్ట్రేషన్ యొక్క విభాగంలో చూసినట్లయితే ఆమె నోటి నుండి వచ్చే ప్రసిద్ధమైన మహావాక్యాలు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఏంటంటే, స్వయాన్ని హెడ్ గా అనుకుంటే హెడేక్ ఉంటుంది, అలా కాకుండా నిమిత్త మాత్రం నేను అనుకుంటే హెడేక్ దూరం అయిపోతుంది అనేవారు బాబా, దాది అనేవారు। ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ యొక్క క్షేత్రంలో సఫలత మరియు కుశలతకు మహామంత్రంగా తయారైంది ఆ పదం, దాది అనే ఆ పదం। హెడ్ అనుకుంటే హెడ్, నేను హెడ్ కాదు, నిమిత్త మాత్రం అనుకుంటే హెడేక్ దూరం అవుతుంది అనేవారు దాది। दादी जी वास्तव में यज्ञ माता मातेश्वरी जगदम्बा सरस्वती की वास्तविक उत्तराधिकारी थी, जिन्होंने अंतिम श्वास तक बड़े ही प्यार और जिम्मेवारी के साथ सेवा करते हुए यज्ञ को नई ऊंचाइयों तक पहुंचाया। दादी जी వాస్తవానికి యజ్ఞ మాత మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క వాస్తవిక ఉత్తరాధికారిగా ఉండేవారు, అంటే మమ్మ యొక్క నెక్స్ట్ పార్ట్, మమ్మాల అభినయించే ఉత్తరాధికారిగా అయ్యారు। ఆమె అంతిమ శ్వాస వరకు కూడా చాలా ప్రేమతో బాధ్యతతో సేవ చేస్తూ యజ్ఞాన్ని ఒక కొత్త ఉన్నత స్థితి వరకు తీసుకుని వెళ్ళారు అని చెప్తున్నారు। ఓజ్ హో జాతా థా ఛూ మంతర్। दादी जी ने प्रशासनिक क्षेत्र में आध्यात्मिक गुणों एवं शक्तियों का प्रयोग करके संपूर्ण विश्व को एक अनमोल उपहार दिया है। दादी जी అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఆధ్యాత్మిక గుణాలు శక్తులు ప్రయోగం చేస్తూ సంపూర్ణ విశ్వానికి ఒక అమూల్యమైన ఉపహారం బహుమతి ఇచ్చారు। दादी जी ने अपने प्रशासनिक అంటే ఆమె అడ్మినిస్ట్రేషన్ లో ఎలా ఆ ఆధ్యాత్మిక గుణాలు శక్తుల ప్రయోగం చేసి విశ్వాన్ని అంతా నడిపించారో అది అందరికి ఒక ఎగ్జాంపుల్ గా తయారయ్యేది అన్నమాట। దాదీజీని అప్ని అంటే ప్రేరణగా తయారయ్యేది। దాదీజీని अपने प्रशासनिक कौशल द्वारा ब्रह्म कुमारी संस्था को एक वैश्विक संस्था बना दिया। ఆమెలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ యొక్క కళ ద్వారా దాది ఎంత చక్కటి అడ్మినిస్ట్రేషన్ చేసేవారు అంటే, బ్రహ్మకుమారి సంస్థ ఒక విశ్వవ్యాప్తమైన సంస్థగా తయారు చేస్తారు ఆమెలో ఉన్న एडमिनिस्ट्रेशन जैसे कलर द्वारा। वर्तमान समय में मानव प्रबंधन सबसे बड़ी चुनौती है। ప్రస్తుత సమయంలో మనుషులను మేనేజ్ చేయడం, మ్యాన్ మేనేజ్మెంట్, రకరకాల మేనేజ్ చేయాల్సి వస్తుంది కదా, మైండ్, మెటీరియల్, ఇప్పుడు బయట అడ్మినిస్ట్రేషన్ అంటే మనీ, చాలా రకాల మేనేజ్ చేయవలసి ఉంటది। అందులో మనుషులను మేనేజ్ చేయడం అన్నింటికన్నా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఈ రోజు ప్రపంచంలోని। दादी जी में प्रत्येक मनुष्य आत्मा में छिपी हुई आंतरिक शक्तियों को पहचानने की अद्भुत शक्ति थी। కానీ దాదిలో మనుష్య ఆత్మల్ని నడిపించే,
మానస శక్తి ఉండేదన్నమాట. ప్రత్యేకంగా మానవాత్మల్లో దాగి ఉన్న ఆంతరిక శక్తిని గుర్తించి వాటి ఆధారంతో వాళ్ళని ముందు పెట్టి నడిపించే ఒక అద్భుత శక్తి దాదిలో ఉండేది. वे पत्थर को पारस में बदलने की दिव्य कला की साक्षात अवतार थी. రాయిని కూడా పరసవేదిగా మార్చే ఒక దివ్య కళలో సాక్షాత్ అవతారమూర్తిగా ఉండేవారు దాదీజీ. రాతిని కూడా పరసవేదిలా మార్చడంలో दादीजी प्रत्येक मनुष्य आत्मा में गहरा विश्वास करती थी और हर कार्य व्यवहार को सहजता से संपन्न करती थी. दादीजी ప్రత్యేక మానవాత్మల్లో లోతులో ప్రత్యేక మానవాత్మల పైన ప్రత్యేకంగా లోతైన ఒక విశ్వాసం ఉంచుకునేవారు ప్రతి మానవాత్మల పట్ల. ప్రతి కార్య వ్యవహారాన్ని సహజంగా సంపన్నం చేస్తూ ఉండేవారు दादीजी. उन्होंने कभी प्रशासनिक शक्तियों का केंद्रीकरण नहीं किया. दादीजी के सानिध्य में आने से जिम्मेवारी का बोझ जैसे छू मंत्र हो जाता था. व्यस्तता के बीच सहज रहने की कला मैंने दादीजी से सीखी है. दादीजी సాన్నిధ్యంలో వెళ్ళడం వలన బాధ్యతల యొక్క బరువు ఛూ మంత్రం లాగా తయారైపోయేది. బిజీగా ఉన్న టైంలో కూడా సహజంగా నడిచే కళ దాదీజీ నుండి నేను నేర్చుకున్నాను. బిజీలో కూడా సహజంగా బిజీలో కూడా ఈజీగా నడుచుకునే కళ అని చెప్తున్నారు అక్కయ్య. कराया अपनेपन का एहसास. दादीजी के संपर्क में रहकर मैंने परिस्थितियों को बदलते हुए देखा है. उनकी उपस्थिति मात्र से आत्माओं में उमंग उत्साह भर जाता था. दादीजी సంపర్కంలో ఉంటూ నేను పరిస్థితుల్లో మార్పు అనేది చూశాను. ఆమె ఉపస్థితి అంటే ఆమె హాజరు అయితే చాలు అందరిలో కూడా ఉల్లాస ఉత్సాహాలు నిండిపోతూ ఉండేవి. ఆమెను చూస్తే చాలు. हताश या निराश आत्माओं को भी उनके अंदर छिपी हुई विशेषताओं को बोध कराकर दादीजी उनमें नई ऊर्जा का संचार कर देती थी. నిరాశలో ఉన్న ఆత్మలకు కూడా వారి లోపల ఉన్నటువంటి విశేషతలు ఏంటో తెలియపరిచి ఒక ఉత్సాహం కలిగించి ఒక కొత్త శక్తి వాళ్ళలో సంచారం చేసేస్తూ ఉండేవారు దాదీజీ. నిరాశలో వచ్చే అవసరం లేదు, మీలో ఈ కళ ఉంది, ఈ శక్తి ఉంది అని తెలియపరిచి వాళ్ళని ఒక కొత్త ఉత్సాహంలో తెచ్చేవారు दादीजी. इतने बड़े संगठन के कुशल संचालन हेतु दादीजी ने हर एक के विचार और भावनाओं की कद्र करते हुए छोटे बड़े सभी को अपनेपन का एहसास कराया. ఇంత పెద్ద సంఘటనను కుశల సంచాలన చేస్తూ దాదీజీ ప్రతి ఒక్కరి ఆలోచనలు భావనలకు గౌరవం ఇస్తూ చిన్న పెద్ద అందరికీ కూడా దాది నా వారు అనే అనుభవం చేయించారు. उनके सामने कोई भी बिना किसी संकोच और भय के अपनी भावनाओं और समस्याओं एवं पुरुषार्थ की गहराइयों की गुत्थी सुलझाने पहुंच जाता था. ఆమె ఎదురుగా ఎవరైనా కూడా సంకోచం లేకుండా భయం లేకుండా తన భావనలు సమస్యలు పురుషార్థం యొక్క లోతైన అనుభవాలు సమస్యలు ఇవి చిక్కు విడదీసుకోవటానికి దాది ఎదురుగా భయం లేకుండా సంకోచం లేకుండా చేరిపోయేవారు ఎవరైనా దాది ఎదురుగా మాట్లాడటానికి. सचमुच दादी प्रकाश मणि एक ऐसी पारस मणि थी जिनके संपर्क में आने वाला हर कोई निश्चल प्रेम आत्मविश्वास एवं दिव्यता से निखर उठता था. నిజంగా దాది ప్రకాశమణి గారు ఎలాంటి పారసమణిగా ఉండేవారు అంటే ఆమె సంపర్కంలో వచ్చే వాళ్ళు నిశ్చలమైనటువంటి ప్రేమ ఆత్మ విశ్వాసం మరియు దివ్యతతో నిండిపోయేవారు. दादी की सूक्ष्म उपस्थिति देती प्रेरणा. दादी जी के सामने कोई भी जाता दादी जी उसे निस्वार्थ प्यार अलौकिक खुशी और शक्ति से संपन्न कर देती थी. दादी जी ఎదురుగా ఎవరు వెళ్ళినా వారికి నిస్వార్థ ప్రేమ అలౌకిక ఆనందం మరియు శక్తితో సంపన్నంగా చేసేసేవారు दादी जी. यज्ञ के बड़े बड़े कार्यों
और सेवाओं को विस्तार देने में दादी जी ने जो महत्वपूर्ण पाठ बजाया है वो आज हम सभी के लिए अनुकरणीय बन गया है। యజ్ఞం యొక్క పెద్ద పెద్ద కార్యాలు సేవ యొక్క విస్తారము దాదీజీ మహత్వపూర్ణమైన పాత్ర అభినయించారు సేవను విస్తారంగా చేయడంలో. ఈ రోజు మన అందరి కోసం అది ఫాలో చేయటానికి ఒక ఆదర్శనీయంగా తయారైంది. दादी जी की दिव्य और सूक्ष्म उपस्थिति आज भी हमें प्रेरणा और नई शक्ति प्रदान करती रहती है. दादी जी యొక్క దివ్యమైన సూక్ష్మ రూపంలో ఉన్న ఉపస్థితి ఈ రోజు కూడా మనందరికీ ప్రేరణ కొత్త శక్తిని ప్రదానం చేస్తూ ఉంటుంది. धन्य हम सभी जिन्हें ऐसी दादी माँ का सानिध्य मिला, प्यार और दुलार मिला. ధన్యులము మేమందరము ఇలాంటి దాది మా యొక్క సాన్నిధ్యం మాకు లభించింది. ప్రేమ మరియు మురిపము లభించింది దాది నుండి పాలన లభించింది అని చెప్తున్నారన్నమాట. సురేంద్ర బెయిన్ యొక్క అనుభవం విన్నాము. ఇప్పుడు मुजफ्फरपुर सेवा केंद्र के निमित्त संचालिका ब्रह्म कुमारी रानी बेन दादी जी के बारे में लिखती है. मुजफ्फरपुर బీహార్ లో ఉన్న ఊరు అన్నమాట. అక్కడ సెంటర్ కు నిమిత్తమైనటువంటి ఇన్ఛార్జ్ బీహార్ జోన్ అంతటికి ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి రాణి బెన్ దాది కోసం రాస్తూ చెప్తున్నారు. प्राण प्यारी मन हरणी सम्मानी मीठी मीठी दादी जी की यादें कदम कदम पर याद आती रहती. दादी ने सभी के दिलों पर राज्य किया. प्राण प्रिय मीना मनहरिणी మనసుని అంటే ఆకర్షించుకునేటటువంటి సమ్మానీయమైనటువంటి మధురాతి మధురమైన దాదీజీ యొక్క స్మృతులు అడుగడుగులో కలుగుతూ ఉంటాయి. దాది అందరి హృదయాలపైన రాజ్యం చేశారు. హర్ సమయ బాబా సమ్ముఖ్, ప్రతి సమయంలో బాబా సమ్ముఖంగా ఉండేవారంట దాదికి. सन 1965 में मुंबई में एक वर्ष दादी के साथ रहने का मुझे मौका मिला, जिसमें देखा कि दादी निरंतर बाबा को याद करती थी. 1965వ సంవత్సరంలో ముంబైలో దాది ఉన్నప్పుడు ముంబై సెంటర్ లో 1 సంవత్సరం వరకు దాదితో కలిసి ఉండే అవకాశం రాణి బెయిన్జీకి లభించిందంట. 1 సంవత్సరం దాదితో కలిసి ఉన్నారు. అప్పుడు చూసినటువంటి విశేషత దాది నిరంతరం బాబా స్మృతిలో ఉండేవారు అని చెప్తున్నారు. एक दिन की बात है, दादी के सिर में दर्द हो रहा था. मैं बम लगा रही थी. कमरे में और कोई नहीं था. अचानक दादी ने कहा, रानी देखो बाबा मेरे सामने खड़ा है. ఒక రోజు జరిగిన విషయం అంట, దాదీకి చాలా తలనొప్పి వస్తుందంట. రాణి బెయిన్ని దాది తలకు బామ్ అంటే జండు బామ్ రాస్తాం కదా, అది రాస్తూ ఉన్నారంట. గదిలోని రాణి బెయిన్ దాదియే ఉన్నారు, ఇంకెవరూ లేరంట. అకస్మాత్తుగా దాది అన్నారంట, రాణి చూడు బాబా నా ఎదురుగా నిలబడ్డారు, నిల్చొని ఉన్నారు బాబా నా ఎదురుగా అన్నారంట. फिर कुछ समय के बाद दादी बोली, सारे दिन में कोई समय ऐसा नहीं होता जब बाबा मेरे सामने ना हो. కొద్ది సమయం అయ్యాక మళ్ళీ దాది అన్నారంట, రోజంతట్లో బాబా నా ఎదురుగా రాని సమయం అంటూ ఉండదు, బాబా నా ఎదురుగానే ఉంటూ ఉంటారు అని చెప్పారంట దాది. మైనే పూచా దాది కౌన్ సా బాబా. అప్పుడు రాణి బేన్ అడిగారంట, ఏ బాబా మీ ఎదురుగా ఉంటారు రోజు మొత్తంలో అని అడిగారంట. దాదీని కా దోనో కంబైన్ హేనా. దాది చెప్పారంట, ఇద్దరు బాబాలు కంబైన్డ్ గానే ఉన్నారు కదా, కంబైన్డ్ గా నా ఎదురుగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పారంట. दादी के अनुभव के बोल ऐसे मेरे अंदर समा गए कि मैं भी बाबा को हर समय सम्मुख अनुभव करने लगी, याद करने लगी. దాది చెప్పే ఈ అనుభవము యొక్క మాటలు నా మనస్సులో ఇమిడిపోయాయి. అప్పటి నుండి నేను కూడా బాబాను ప్రతి సమయం నా సమ్ముఖంగా అనుభవం చేసుకోవడం, బాబాని జ్ఞాపకం చేసుకోవడం నిరంతరం మొదలు పెట్టాను నేను కూడా దాది నుండి నేర్చుకుని అని చెప్తున్నారనమాట. దిలోంకో జాన్నే వాళ్ళు, హృదయాలని తెలుసుకునే విధంగా ఉండేవారు దాది, ఎవరి మనసులో ఏముంది అనేది. एक बार की बात है, मुजफ्फरपुर में मकान बन रहा था. ఒకసారి విషయం, ముజఫర్పూర్ లోని
बाबा इल्लू कड़तू उन्नारंట। मैं अचानक ही मधुबन आ गई। सोचा था बाबा के कमरे में बैठ बाबा को याद करके आऊंगी तो मकान सभी के सहयोग से सहज ही बन जाएगा। అయితే అకస్మాత్తుగా మధుబన్ వెళ్ళారంట రాణి బేను. అక్కడ ఆలోచించారంట బాబా రూమ్ లో వెళ్ళి కూర్చొని నేను బాబాని జ్ఞాపకం చేసినట్లయితే ఇల్లు అందరి సంయోగంతో సహజంగా పూర్తయిపోతుందేమో అని ఆలోచించారంట. एक दिन नाश्ते के बाद मैं पांडव भवन में हिस्ट्री हॉल के बाहर बैठ गई। ఒక రోజు నాష్టా చేసాక టిఫిన్ చేసాక నేను పాండవ్ భవన్ లోని హిస్టరీ హాల్ బయట అక్కడ గట్లు ఉంటాయన్నమాట. హిస్టరీ హాల్ బయట అక్కడ కూర్చున్నారంట రాణి బేను. दादी पार्टियों से मिलती रही। जब भी बाहर आती थी मुझे देखती थी। దాది పార్టీలతో కలుస్తూ ఉన్నారంట హాల్ లోపల. ఎప్పుడు దాది బయటకు వచ్చినా బయట అక్కి ఒంటరిగా కూర్చొని ఉన్నారు చూస్తున్నారంట दादी। अचानक दादी ने मुझे बुलाया, अपने कमरे में ले गई और बोली, रानी मैं जितनी बार बाहर आई तुमको बैठे देखा। అకస్మాత్తుగా దాది పిలిచారంట రాణి బేయిని. పిలిచి తన గదిలోకి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి అన్నారంట, ఎన్నిసార్లు నేను బయటకు వచ్చి చూసానో నువ్వు అక్కడ కూర్చుని కనిపించావు అన్నారంట। मैंने कहा दादी अकेला आई हूँ इसलिए यहाँ बैठी हूँ। అయితే రాణి బేంజీ అన్నారంట దాది నేను ఒంటరిగా వచ్చాను అక్కడి నుండి ఇంకెవరు రాలేదు నేను అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నారంట। दादी ने कहा नहीं नहीं तुम्हारे पास मकान बन रहा है ना तुम्हें चिंता हो गई है। దాది అన్నారంట లేదు లేదు నువ్వు అక్కడ ఇల్లు కడుతున్నావు కదా బాబా ఇల్లు అందుకే నీకు చింత అయిపోయింది అందుకే అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావేమో అన్నారంట। मैंने कहा नहीं दादी। दादी ने कहा मैं समझ गई हूँ। अच्छा बाबा का सहयोग तुम्हें मिलेगा सब काम सहज पूरा होगा। ऐसे सिर पर हाथ फेरते दादी वरदानों से भरपूर करती गई और कहा तुमने हिम्मत रखी है ना तभी तो ये सेवा स्थान बन रहा है। ऐसे दिलों को जानने वाली थी दिलाराम मीठी दादी। లేదు లేదు దాది నాకదేం చింత లేదు అన్నారంట రాణిబేన్। అంటే దాది అన్నారంట నాకు అర్థమైందిలే మంచిదే బాబా సహయోగం నీకు లభిస్తుంది అన్ని పనులు సహజంగా పూర్తవుతాయి అని రాణిబేన్ తల మీద చేయి పెట్టి తల మీద చేయి ఇలా అంటూ చెప్పారంట అన్ని పనులు సహజంగా పూర్తయిపోతాయిలే అని వరదానాలతో నింపేరు నన్ను। నువ్వు సాహసం ఉంచావు కదా ఇల్లు కడతాం బాబాది అని దేవస్థానం అందుకే తయారవుతుంది నువ్వు సాహసించడం వల్లనే అని ఇలా వరదానాలు ఇచ్చారు అంట। ఈ విధంగా మనసులో ఏముంది అనేది మనం చెప్పకుండానే మనసులో విషయాలు తెలుసుకునేవారు మధురమైన దాదీజీ। హృదయ రాముడు బాబా ఎలాగో అలా హృదయ రాముడిలా ఉండేవారు మధురమైన దాదీజీ అని చెప్తున్నారు రాణి బేంజీ తన అనుభవము। శాంత్ రహో और आगे बढ़ो। दादी అనేవారంట శాంతిగా ఉండండి ముందుకు నడవండి అని। एक बार मैंने दादी से पूछा कि सहन शक्ति कैसे आए। ఒకసారి నేను దాదీని అడిగాను సహన శక్తి ఎలా వస్తుంది అని। दादी ने कहा जैसे एक राजा अपने ही चिंतन में मगन रहता है इधर उधर नहीं देखता ऐसे ही सदा अपने पुरुषार्थ में मगन रहो तो శక్తి बढ़ती जाएगी। దాది అన్నారంట ఎలాగైతే రాజు ఒక రాజు తన చింతనలోనే మగ్నమై ఉంటాడో ఇటు అటు చూడడు అలాగే సదా పురుషార్థంలో నువ్వు నిమగ్నమై ఉన్నట్లయితే శక్తి పెరుగుతూ ఉంటుంది సహనం వస్తూ ఉంటుంది అటు ఇటు ఎవరిని చూడకుండా నీ స్థితిలో నువ్వు వెళ్తూ ఉంటే అని చెప్పారంట। ఇద్దరు ఉదర్ देखने से परचिंतन करने से सहन शक्ति कम हो जाती है। మన స్థితిలో మనం వెళ్ళిపోకుండా అటు వాళ్ళని ఇటు అటు చూసేమో అంటే పరచింతన మొదలవుతుంది బుద్ధిలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం పరచింతన మొదలైతే సహన శక్తి తగ్గిపోతుంది మనలో అని చెప్పారంట దాది। సదా రాజాకి తర రాహు అందుకని రాజా అనేవారు అటు ఇటు చూడరు వాళ్ళని వీళ్ళని కాబట్టి నువ్వు కూడా సదా రాజాలాగా ఉండు సహనం రావాలంటే అన్నారు అని చెప్పారంట। मानो हम लाइन में खड़े हैं अगर कोई लाइन तोड़कर पीछे से आगे चला जाए तो आगे वाले उसे जाने से रोकेंगे बोलेंगे इसी प्रकार आप आगे बढ़ रहे हैं कोई बोलते हैं निंदा करते तो सहन करो शांत रहो और आगे बढ़ते चलो।
ఒక లైన్ నిలబడి ఉన్న లైన్ ని కట్ చేసి ఎవరైనా మధ్యలోని ముందుకు వచ్చేసారనుకోండి, అందరూ అంటారు కదా, వాళ్ళని మాటలు అంటారు కదా. అదే రకంగా ఈ మార్గంలో కూడా మనం ముందుకెళ్తున్నాము అంటే కొంతమంది మాటలు అనే వాళ్ళు ఉంటారు, నిందలు వేసే వాళ్ళు ఉంటారు. సహిస్తూ ఉండు, శాంతిగా ఉండు, ముందుకెళ్ళిపోతూ ఉండు అని చెప్పారంట దాదీజీ. जब मकान बनकर पूरा हो गया, तब दादी स्वयं प्रोग्राम बनाकर मुजफ्फरपुर में आई और उसे वरदानों से भरपूर कर वरदानी भवन बना दिया. ఎప్పుడైతే ఇల్లు తయారై పూర్తయిపోయిందో దాది స్వయం ప్రోగ్రాం తయారు చేసుకొని ముజఫర్పూర్ లో వచ్చారు. వరదానాలతో నింపేసి వరదాని భవనంగా తయారు చేసేసారు ఆ భవనాన్ని. महालक्ष्मी दादी के आगमन से सभी खजाने भरपूर हो गए. మహాలక్ష్మి అయిన దాది అడుగు పెట్టడంతో అన్ని ఖజానాలు నిండిపోయాయి అక్కడ ఆ భవనంలో. దాदी की मीठी दृष्टि सदा अपने पर अनुभव होती रही. దాది యొక్క మధురమైన దృష్టి సదా మా మీద ఉంది అని అనుభవం అవుతూ ఉండేది. दादी का हर बोल उमंग उत्साह दिलाने वाला, हिम्मत की शक्ति भरने वाला तथा साथ का अनुभव कराने वाला रहा है. దాది మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళకి ఉల్లాస ఉత్సాహాలు కలిగించే విధంగా ఉండేది. తర్వాత సాహసం యొక్క శక్తిని నింపేదిగా ఉండేవి మాటలు. తర్వాత తోడు యొక్క అనుభవం చేయించే విధంగా ఉండేది. నేనున్నాను కదా అని ఒక తోడు, దాది తోడు మనకున్నా అనే అనుభవం చేయించే విధంగా ఉండేవి దాది మాటలు. लुधियाना की निमित्त संचालिका राजबेन राजयोगिनी दादी प्रकाशमणि के प्रति अपने उद्गार इस प्रकार వ్యక్త करते. లుధియానాలో ఉన్నటువంటి లుధియానా పంజాబ్ లో ఉన్న ఒక ఊరు, అక్కడ సెంటర్ లో ఉన్నటువంటి రాజ్బేన్ అక్కడ సెంటర్ ఇన్ఛార్జ్, ఆమె అనుభవం ఎంత ఇస్తున్నారు. रिकॉर्ड देने का रिकॉर्ड. दादी मुझे हमेशा राजी कहकर पुकारती थी. రాజ్బేన్, రాజ్ ఆమె పేరు, కానీ దాది ఎప్పుడు కూడా రాజీ అని పిలిచేవారంట ఆమెను. मैंने दादी के सबसे बड़ी विशेषता ये देखी कि दादी सबको बहुत रिकॉर्ड देती थी. నేను దాదిలో ఈ విశేషత చూసాను. దాది అందరికి చాలా గౌరవం ఇచ్చేవారు. ब्रिजेंद्र दादी आती तो दादी दादी कहकर बाजू में बिठा लेती. निर्मल शांता दादी आती तो भी सभी दादियों को इतना रिकॉर्ड देती थी जो देखते ही बनता था. బ్రిజేంద్ర దాది దాదితో కలవడానికి వెళ్తే బ్రిజేంద్ర దాదిని ప్రకాశ్మణి దాది 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 అంటూ తన పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడేవారంట. నిర్మల్ శాంత దాది, విజేంద్ర దాది తెలుసా, బ్రహ్మబాబా వాళ్ళ లౌకిక కోడలు. నిర్మల్ శాంత దాది లౌకిక పుత్రిక బ్రహ్మబాబా. ఆమె వచ్చినప్పుడు కూడా అలాగే ఎవరు దాదీలు, వేరే దాదీలు దాదీని కలవడానికి వెళ్ళినా వాళ్ళందరికి చాలా గౌరవం ఇచ్చి మాట్లాడేవారంట. ఆ విధంగా ఉండేవారు దాది. రికార్డ్ చాలా బాగుండేది దాదిలో. సంఘటన బనానేక గుణ్, సంఘటనను తయారు చేసే గుణం కూడా దాదిలో ఉండేది. दादी के पास कोई प्लेन प्लान प्रेरणा होती थी तो बहनों से, मधुबन निवासियों से चर्चा करने के बाद ही क्लास में सबके सामने रखती थी. దాది దగ్గర ఏవైనా ప్లాన్లు ఆమె మైండ్ లో వచ్చినా, ఏవైనా ప్రేరణలు కలిగినా ఆమె ఏం చేసేవారంట, మిగిలిన టీచర్ అక్కేలు, పెద్దవాళ్ళు, మెయిన్ టీచర్ అక్కేలు, తర్వాత మధుబన్ నివాసీలతోని చర్చించిన తర్వాతే క్లాస్ వాళ్ళ ఎదురుగా పెట్టేవారు ఆ విషయాన్ని. ऐसा लगता था दादी ने उस प्लान में सबकी शुभ भावना शामिल कर ली. ఎలా ఉండేదంటే దాది ఆ ప్లాన్ లోని అందరు శుభ భావనలు కలిపారు అన్నట్టు ఉండేదన్నమాట. సంఘటన బనానేక ఉన్కా ఏ గుణ్ మన్ కో బడా భాయా. సంఘటనని తయారు చేసుకోవడం, ఏదైనా కార్యం చేయాలి, ఏదైనా ప్లాన్ ని ప్రాక్టికల్ గా తేవాలి అంటే సంఘటనని తయారు చేయడం, ఈ గుణము మనస్సుకి చాలా తగ్గలేదు మాకు. సంఘటనని తయారు చేసుకుని నడిచేవారు దాదీజీ అని చెప్తున్నారు. రమణీకత. दादी रमणीक थी, बहलाती थी. दादी లుధియానా में आई. దాది రమణీకంగా ఉండేవారు, చాలా నవ్వించేవారు. లుధియానాలో ఒకసారి వచ్చారు దాది. एक माता ऊन की टोपी बनाकर लाई, एक बहन चांदी की सीटी लाई. లుధియానా సెంటర్ కి దాది వచ్చినప్పుడంట ఒక మాత ఏమో
ఉలెన్ ఊలుతో టోపీ తయారు చేసి తెచ్చారంట దాది కోసం ఒక మాత. ఇంకొక మాత ఏమో వెండితో బిజిల్ వెండి బిజిల్ చేయించి తెచ్చారంట దాదీకి ఇవ్వడానికి. दादी ने टोपी सिर पर रखी और सीट की हाथ में लेकर बजाने लगी. इस प्रकार सबको खूब बहलाया. అయితే ఒక మాత వచ్చి దాది టోపీ పెట్టారు కదా ఊల్ టోపీ. మరి ఇంకో మాత వచ్చి విజిల్ ఇచ్చారు వెండి విజిల్. ఆ టోపీ తల మీద పెట్టుకొని విజిల్ వేయడం మొదలు పెట్టారంట దాది. ఈ రకంగా అందరినీ చాలా నవ్వించేవారు కూడా దాదీజీ అని చెప్తున్నారు. हल्का रहना और करना. एक बार मेरा ऑपरेशन हुआ था. मैं मीटिंग में नहीं आ सकी थी. ఒకసారి నాకు ఆపరేషన్ అయింది. మధుబన్ అయ్యే మీటింగ్ కి నేను రాలేకపోయాను అని రాజ్ బేన్ తన అనుభవం చెప్తూ ఉన్నారు. दादी ने एक बड़ी बहन के हाथ को सौगातें और विशेष याद प्यार भेजी. అయితే దాది ఒక పెద్ద అక్కయ్య ద్వారా చాలా గిఫ్ట్లు విశేషంగా ప్రియ స్మృతులు పంపించారంట అక్కయ్య కోసం. कोई भी बात होती थी दिल से सुनकर पूरा हल देती थी. ఏదైనా సమస్య ఉంటే హృదయపూర్వకంగా మనం చెప్పే విషయాలు విని దానికి పరిష్కారం కూడా ఇచ్చేవారు దాదీజీ. एक बार मैंने एक समस्या के बारे में दादी से विस्तार से बात की. फिर दादी ने 2 दिन बाद मुझे कहा, मैंने सारी पूछताछ की है, तुम इस बात को भूल जाओ. ఒకసారి నేను ఒక సమస్య కోసం దాదీతో విస్తారంగా మాట్లాడడం జరిగింది. దాది అక్కడికి 2 రోజులు అయిన తర్వాత పిలిచి చెప్పారంట, నేను అందరితోని వివరాలు అడిగి తెలుసుకున్నాను. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి సమస్యని అన్నారంట. जैसे ही उन्होंने कहा मैं उनके स्नेह में सब कुछ भूल गई. దాది మాట అలా అనడంతోనే దాది స్నేహంలో నేను అన్ని విషయాలు మర్చిపోయిన సమస్య అంతా. इस प्रकार वे खुद भी हल्की रहती थी, हमें भी हल्का रखती थी. ఈ రకంగా దాది స్వయం కూడా తేలిగ్గా ఉండేవారు, మమ్మల్ని అందరినీ కూడా తేలిగ్గా ఉంచేవారు అని చెప్తున్నారు. जिस दिन दादी अव्यक्त हुई उस दिन दादी के कमरे में योग का प्रोग्राम मिला. ఏ రోజైతే దాది అవ్యక్తమయ్యారో ఆ రోజు దాది రూమ్ లో వచ్చి యోగం చేయాలని కొంతమంది అక్కలకి ప్రోగ్రామ్ ఇచ్చారంట. जैसे ही मैं कमरे में गई एकदम अशरीरी हो गई. దాది రూమ్ లో యోగం చేయడానికి చేరుకోగానే ఎగ్దమ్ అశరీరి స్థితిలోకి వెళ్ళిపోయాను నేను అని చెప్తున్నారు రాజ్బేన్. ఇట్నీ హల్కేపన్ కా मैंने पहली बार अनुभव किया था. యోగం చేస్తూ అశరీరి స్థితి అంత తేలిక స్థితి నేను మొదటిసారి అనుభవం చేస్తానేమో. దాది రూమ్ లో అలాంటి వాతావరణం తయారై ఉందంట శరీరం వదిలే ముందు. कटक सेवा केंद्र की निमित्त संचालिका ब्रह्म कुमारी कमलेश बेन दादी जी के साथ के अनुभव इस प्रकार व्यक्त करती है. కటక్ సేవా కేంద్రం, కటక్ అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి కోరు. అక్కడ సెంటర్ నిమిత్తమై ఉన్నటువంటి బ్రహ్మకుమారి కమలేష్ బేన్ దాదీజీతో ఉన్న అనుభవాలు ఈ రకంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. सन 1966 में मैंने प्यारी दादी की एक झलक देखी. उस झलक से ही मेरा दादी के प्रति झुकाव और आकर्षण बढ़ने लगा. 1966లో నేను ప్రియమైన దాది యొక్క ఒక మెరుపు చూశాను. అప్పటి నుండి దాది పట్ల ఒక ఆకర్షణ నాలో పెరిగింది అని చెప్తున్నారు కమలేష్ బేన్. मुझे अनुभव होने लगा मानो दादी ने मेरे मन को मोह लिया. అప్పుడు నాకు అనుభవం అయింది ఏంటంటే దాది నా మనస్సుని మోహింపచేశారు అని. मुझे लगने लगा कि ये सचमुच दिव्य मूर्ति है, देवी स्वरूप है. దాదిని చూడగానే నాకు అనిపించింది నిజంగా ఈమె దివ్య మూర్తి, देवी स्वरूप అని. सन 1969 में मैं दादी जी के बहुत नजदीक आ गई जब दादी जी मधुबन में ही रहने लगी थी. 1969లో నేను దాదీజీకి చాలా సమీపం అయ్యాను నేను. ఎందుకంటే దాదీజీ మధుబన్లోనే ఉండడం మొదలు పెట్టారు కదా 69 నుండి. प्यारी दादी की ममता, सरलता, नम्रता, गंभीरता, बुद्धि की विशालता का मैंने बहुत गहराई से अनुभव किया. దాదీజీలో ఉన్నటువంటి ప్రియమైన దాదీజీలో ఉన్న మమత, తల్లి లాంటి మమత్వం, సరళత అంటే ఈజీగా కలిసిపోవడం, నమ్రత, గంభీరత, బుద్ధి యొక్క విశాలత,
ఇవన్నీ చాలా డీప్ గా దాదిలో నేను అనుభవం చేశాను అని చెప్తున్నారు కమలేష్ పేని. దాదీజీ ప్యార్ కి మూర్తి थी, ప్రేమ యొక్క మూర్తిగా ఉండేవారు. एक बार हमने कहा, प्यारी दादी, जैसे हमने बाबा की गोद ली है वैसे हम आपकी गोद में जाना चाहते हैं. ఒకసారి కమలేష్ బెన్ దాదితో అన్నారంట, ప్రియమైన దాది, ఎలాగైతే మేము బాబా వడిలో చేరుకుని దత్తత అయ్యాము అలా మీ ఒడిలోకి రావాలనుకుంటున్నాము అని. फौरन दादी जी ने मीठी मुस्कान के साथ कहा, आओ आओ, और गोदी में ले लिया तथा पीठ थपथपाई. వెంటనే దాది మధురమైన చిరునవ్వుతో అన్నారంట, రా రా అనేసి వెంటనే ఒడిలోకి తీసుకున్నారంట. తీసుకొని వీపు మీద ఇలా ఇలా అన్నారంట చేత్తోని. हमारी सारी थकान दूर हो गई. दादी ఒళ్ళోకి వెళ్ళగానే మా అలసట అంతా దూరం అయిపోయింది. हमें अनुभव हुआ जैसे हम बाप दादा की गोद में. నా అలసట అంతా దూరం అయిపోయి బాప్ దాదా ఒడిలో ఉన్నాను అన్నట్టు నాకు అనుభవం అయింది అని చెప్తున్నారు కమలేష్ బెయిన్. దివ్య గుణం కి ఖాన్, దివ్య గుణాల యొక్క ఘనిగా ఉండేవారు दादीजी. दादीजी दिव्य गुणों की खान थी. एक बार मैं एक सेवा केंद्र से आई, वहां थोड़ा कुछ सहन नहीं हुआ था, तो दादी ने बड़े प्रेम से कहा, मैं यहाँ 60 सेठों का सहन करती हूँ, क्या तुम 2-4 स्टूडेंट का सहन नहीं कर सकती हो. ఒకసారి నేను ఒక సెంటర్ నుండి మధుబన్ వచ్చాను. కొద్దిగా అక్కడ డిస్టర్బ్ అయి వచ్చారంట కమలేష్ బెయిన్. అంటే కొద్దిగా స్టూడెంట్స్ తో సహించలేకపోయాను నేను. దాది దగ్గరకు వచ్చేసాను మధుబన్ లో. అయితే దాది చాలా ప్రేమతో అన్నారంట కమలేష్ బెయిన్ జీతోని, ఇక్కడ నేను 60 మంది సేట్లని సహిస్తున్నాను. 60 మంది సేట్లు. సేట్ అంటే తెలుసా? సేట్ అంటే షావుకార్ని సేట్ అంటారు. 60 మంది సేట్లని సహిస్తున్నాను, నువ్వు 2-4 స్టూడెంట్స్ ని సహించలేవా అన్నారంట దాది. सहन शक्ति से ही हमारे अंदर और भी दिव्य गुण आ जाएंगे. ऐसी मीठी शिक्षा देकर दादी जी उमंग उल्लास से भर देते थे. దాది అన్నారంట, నువ్వు 2-4 స్టూడెంట్స్ ని సహించలేవా, సహన శక్తితోనే మనలో ఇతర దివ్య గుణాలన్నీ వస్తాయి అని చెప్పారంట దాది. ఇలా మధురమైన శిక్షణలు ఇచ్చి దాది ఉల్లాస ఉత్సాహాలతో నింపేసేవారు మమ్మల్ని అని చెప్తున్నారు. सहनशीलता और सरलता दादीजी में कूट कूट कर भरी थी. సహనశీలత, సరళత ఈ రెండు దాదీజీలో నిండుగా ఉండేవి. ప్యారీ దాది को रोना बिल्कुल पसंद नहीं था. ప్రియమైన దాదికి ఏడవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. एक बार मैं बात करते करते थोड़ा रो पड़ी, तो तुरंत दादी ने एक बहन को कहा, इसे बाहर ले जाओ, जब रोना बंद करे तब मेरे पास आए, तब दादी मिलेगी. ఒక్కసారి నేను మాట్లాడుతూ దాదితోని ఏడ్చేస్తాను అని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు వెంటనే ఒక అక్కకి చెప్పారంట దాది, ఈమెను బయటకు తీసుకెళ్ళిపోండి ముందు, ఎప్పుడైతే ఈమె ఏడుపు ఆపుతుందో అప్పుడు నా ఎదురుగా తెండి అన్నారంట. అప్పుడే దాది కలుస్తారు మళ్ళీ కమలేష్ బెయిన్ తోని. అంతవరకు బయటకు పట్టుకెళ్ళిపోండి ఈమెనే అన్నారంట. ఈమెనే బయట తీసుకెళ్ళిపోండి అన్నారంట దాది. मुझे तुरंत हिम्मत दी और 10 मिनट के बाद जब मैं दादी के पास एकदम हंस के आई, तो दादी ने मुझे बहुत प्यार किया, गले लगाया और खुशी दी. कहा, रोता कौन है जिसका पति नहीं, तुम्हारा पति तो सर्वशक्तिवान है. और मुझे दादी जी से शक्ति प्राप्त होने जैसा अनुभव हुआ. फिर मुझे पंजाब सेवा में जाने के लिए రాజీ किया. ఈ విధంగా దాది సాహసం కలిగించారు. బయటకెళ్ళి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తను తాను సర్దుకుని నవ్వుతూ వచ్చారంటే ఈసారి దాది ఎదురుగా వస్తే దాది చాలా ప్రేమ ఇచ్చారంట, కౌగలించుకున్నారంట. తర్వాత సంతోషం కూడా కలిగించారు. తర్వాత అడిగారంట, ఎవరు ఏడుస్తారు, ఎవరికి పతి ఉండరో వాళ్ళు ఏడుస్తారు, నీ పతి సర్వశక్తివంతుడు కదా అని అన్నారంట దాది. ఎందుకు ఏడవాలి నువ్వు అని. ఈ విధంగా దాది నుండి ఆ మాటలు విని ఒక శక్తి పొందినట్లు నాకు అనుభవం అయింది. తర్వాత అక్కడ నుండి పంజాబ్ సేవలో వెళ్ళడానికి నన్ను
ఒప్పించారు, దాది పంపించారు పంజాబ్ సేవకు, పంజాబ్ లోని అని చెప్తున్నారు అనమాట కమలేష్ బెయిన్. మన్ కి బాత్ జాన్నే వాली, మనసులో మాట తెలుసుకునే కళ ఉంది దాదిలో. जब भी हमने कोई मन की बात प्रकट की, దాది ఉసే శీఘ్ర ही पूरा करती. మనసులో ఉన్న మాట దాది ఎదురుగా పెడితే వెంటనే దాన్ని పూర్తి చేసేవారు. బినా బతాయే దాదీకు మాలూం పడ్ జాతా థా హమ్ క్యా చాహతే. అంతేకాదు మనము అడగకుండానే చెప్పకుండానే మన మనసులో మాట దాదీకి మనకేం కావాలి అనేది తెలిసిపోతూ ఉండేది. एक बार मेरे मन में आया कि दादी की सेवा करूं, तो दादी मेरे मन की बात जानकर अपनी सेवादारी बहन को बोली कि आज कमलेश को ये सेवा दे दो. ఒకసారి నా మనసులో ఆలోచన వచ్చింది, దాదీకి నేను సేవ చేయాలి అని, పర్సనల్ సేవ. అయితే దాది నా మనసులో ఉన్న మాట గ్రహించేశారు, బయటికి చెప్పలేదు. అయినా నా మనసులో ఉన్నది దాదీకి తెలిసిపోయి తన పర్సనల్ సేవ చేసే అక్కని పిలిచి చెప్పారు అంట, ఈ రోజు నువ్వు చెయ్యకు, నాకు చేయాల్సిన పనులు నా పర్సనల్ కమలేష్ బెయిన్ కి ఇవ్వు అని చెప్పారండి. కమలేష్ బెయిన్ చేస్తారు నా సేవ ఈరోజు అన్నారంట దాది. ఏ సున్కర్ మేరీ ఖుషి का ठिकाना नहीं रहा. दादी नोट నుండి అది విని నాకు ఆనందానికి అవధులు లేవు. मन में सोचा कि दादी तो पूरी साकार बाबा है, बिना कहे मन की बात समझ लेना और हर खुशी दे देना दादी की विशेषता थी. మనసులో ఆలోచన వచ్చిందంట, దాది సాకార్ బాబా అంటే సాకార్ బాబానే, చెప్పకుండానే మనసులో ఉన్న మాట అర్థం చేసుకోవడం, మరి ఆ ప్రతి ఆనందాన్ని మనకి ఇవ్వడము, ఇది దాది యొక్క విశేషత ఇలా ఉండేది. దాदी को देख हमारे अंदर अनेक गुण आने लगे. దాదిని చూస్తూ అనేక గుణాలు మాలో వచ్చాయి అని చెప్తున్నారు. అనేక कमजोरियां दादी अपने स्नेह और शक्ति की दृष्टि से मिटा देती. दादी को देखकर हमेशा त्याग, तपस्या, वैराग्य वृत्ति जागृत होती. అనేక బలహీనతలు దాది స్నేహము, శక్తి యొక్క దృష్టితో తొలగిపోతూ ఉండే మనలో ఉన్న అనేక బలహీనతలు. దాదిని చూస్తూ ఎల్లప్పుడూ త్యాగము, తపస్సు, వైరాగ్య వృత్తి జాగృతమయ్యేది. दादी सदा तपस्या और सेवा की तरफ ध्यान खींचवाती थी. దాది సదా తపస్సు మరియు సేవ వైపు గమనిక కలిగిస్తూ ఉండేవారు. పత్రం ద్వారా ప్రేరణ, లెటర్స్ ద్వారా కూడా ప్రేరణ ఎలా ఇచ్చేవారు అనేది చెప్తున్నారు కమలేష్ బెన్ తన అనుభవంలో. దాది కా జీవన్ హి శిక్షణీయత, దాది జీవితమే శిక్షణ ఇచ్చే విధంగా ఉండేది. బాగా చెప్తారు కదా, మాటలతో కాదు జీవితం ద్వారా శిక్షణ ఇవ్వండి అని, అలా ఉండేవారు దాది. सन 1973 में मैं सेवार्थ कटक आई. दादी के अनेक पत्र हमारे पास आते. తర్వాత 1973లో నేను సేవార్థం కటక్ సెంటర్ కి రావడం అయింది అని చెప్తున్నారు, ఒరిస్సాలో. దాది నుండి చాలా లెటర్స్ మా దగ్గరికి వస్తూ ఉండేవి. అనేక ప్రేరణాదాయక उमंग उल्लास भरी शिक्षाएं हम दादी के पत्रों से प्राप्त करें. చాలా ప్రేరణాదాయకమైన ఉత్తరాలు, ఉల్లాస ఉత్సాహాలతో నిండినటువంటి శిక్షణలు ఉత్తరాల రూపంలో దాది నుండి పొందుతూ ఉండేవాళ్ళం మేము. हमारा जीवन आगे कैसे बढ़े इस पर दादी हमेशा ध्यान खींचवाती. మా జీవితము ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం మీద దాది గమనిక కలిగించేవారు. 6-7 बार दादी जी का उड़ीसा आना हुआ. 6-7 సార్లు దాది ఒడిస్సాలో వచ్చారంట కటక్ సెంటర్ కి. प्रत्येक बार कुछ ना कुछ आगे बढ़ने की प्रेरणा दादी जी से प्राप्त होती थी. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ముందుకెళ్ళే ఒక ప్రేరణ దాది నుండి దొరికేది మాకు. दादी ఇప్పుడు వచ్చిన అని చెప్తున్నారు. पहली बार दादी जी ने कहा यहाँ बहनों के लिए एक बैंक अकाउंट होना चाहिए और तुरंत दादी जी ने अपने पास से 500 रुपया देकर अकाउंट खुलवाया. మొదటిసారి దాది వచ్చినప్పుడు అన్నారంట, ఇక్కడ ఉన్న అక్కల కోసం ఒక బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలి అని. వెంటనే దాది తన దగ్గర నుండి 500 రూపాయలు తీసి ఇచ్చి చెప్పారంట, ఈ డబ్బులతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అని. ఓపెన్ చేయించారంట बैंक अकाउंट. इतनी प्यारी दादी सभी प्रकार से हमारा ध्यान रखती. ఎంత ప్రియమైన దాది చూడండి, అన్ని రకాలుగా మా పైన గమనిక పెట్టేవారు దాది. మధుబన్ में कभी कोई प्रोग्राम होता तो दादी कैसेट भेजती. ఇప్పుడు మధుబన్ నుండి ఇవ్వట్లేదు, కానీ సెంటర్ కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మధుబన్ నుండి ఇచ్చేవారు పూర్వం. మన న్యూ కాలనీ సెంటర్ లో కూడా
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుండి ఎలా ఓపెన్ చెయ్యాలి కాగితాలు వస్తాయి. ఆ కాగితాలతో పాటు 500 రూపాయలు కూడా మధుబన్ నుండి ఇచ్చేవారు. దాది స్థానంలో రమేష్ భాయ్ మాకు పంపించేవారు. తర్వాత కొన్ని తర్వాత మిగిలిన సెంటర్లకి ఓపెన్ చేసినవన్నీ మెయిన్ సెంటర్ నుండి పెట్టి ఓపెన్ చేసాం కానీ మధుబన్ నుండి ఇప్పుడు రావట్లేదు. కానీ దాది పెట్టిన సిస్టమ్ అది అలా మధుబన్ నుండి డబ్బులతో ఓపెన్ అయ్యామన్నమాట बैंक अकाउंट सेंटर में। मधुबन में कभी कोई प्रोग्राम होता तो दादी कैसेट भेजती। एक बार दादी जब कटक से वापस जा रही थी तो स्टेशन पर 30-40 बहनों और 30-40 कुमारों का संगठन देखा। जाते जाते दादी ने कहा कि कमलेश इनको नजर ना लग जाए, अविनाशी टीका लगा देना। మధుబన్ లో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా దాది ఆ కేసెట్ పంపించేవారంట చూడమని కమలేష్ బేన్ వాళ్ళకి. ఒకసారి దాది కటక్ నుండి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు స్టేషన్ లోని ఒక 30-40 మంది టీచరకేలు 30-40 మంది కుమారులు సంఘటన చూసారంట. చూసి వెళ్ళిపోతూ దాది అన్నారంట, కమలేష్ వీళ్ళకి దృష్టి అదేంటి దిష్టి తగలకూడదు, దిష్టి తగలకుండా చూసుకో, అవినాశి తిలకం పెట్టేసే వీళ్ళకి అని చెప్పారంట దాదీజీ. వరదాని బోల్, దాదీజీ యొక్క వరదాని మాటలు ఎలా ఉండేవి అని చెప్తున్నారు. दादी हमेशा एकता का पाठ पढ़ाती, वे सत्यता और पवित्रता की देवी थी. దాదీజీ ఎప్పుడు కూడా ఐక్యత పాఠం చదివించే విధంగా ఉండేవారు. సత్యత మరియు పవిత్రత యొక్క దేవిగా ఉండేవారు. जो बात कह देती थी वो एकदम सत्य हो जाती थी. ఆమె నోటి నుండి ఏది పలికేవారు అది సత్యం అయి తీరేది. एक बार जब कटक में जमीन ली, फाउंडेशन डाला गया, प्यारी दादी सी आई, बहुत धूमधाम से कार्यक्रम हुआ. ఒకసారి కటక్ లో జాగా తీసుకున్నారంట ఇల్లు కట్టడానికి, ఫౌండేషన్ వేశారు. ప్రియమైన దాదీజీ వచ్చారు ఆ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి, శంకుస్థాపనకి. చాలా ఆర్భాటంగా ఫంక్షన్ జరిగింది. मैंने कहा दादीजी आपने फाउंडेशन डाला है तो आपको ही इसका उद्घाटन करना होगा. అయితే కమలేష్ బేన్ అన్నారంట, దాదీజీ మీరు పునాది వేశారు కదా, ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేశారు కదా ఈ ఇంటి భవనం తయారవడానికి, మరి దీని ఉద్ఘాటన ఓపెనింగ్ కూడా మీరే రావాలి ఇల్లు తయారయ్యాక అన్నారంట. दादीजी ने कहा दादी एक बार आएगी या तो फाउंडेशन पर या उद्घाटन पर. వెంటనే దాదీజీ అన్నారంట, దాది 2 సార్లు రారు, ఒకసారి వస్తారు. ఏంటి శంకుస్థాపనకైనా లేదా గృహప్రవేశానికైనా, రెండింటికి రావడం అనేది జరగదు, ఏదో ఒకదానికే వస్తాను అన్నారంట దాది. मैंने कहा दादी यहाँ तो आपको दोनों में आना होगा. तो दादी ने कहा अच्छा देखेंगे. అయితే కమలేష్ బేన్ అన్నారంట, అన్ని చోట్ల అలాగా మీరు ఒకదానికే వెళ్ళినా గానీ మా దగ్గర మాత్రం రెండింటికి మీరు రావాలి అన్నారంట. అంటే దాది అన్నారంట చూద్దాంలే అన్నారంట. फिर अमृत वेले मैंने दादी से कहा दादी ये मकान कैसे बनेगा, इसका बजट सिर्फ कागज में, हाथ में कुछ भी नहीं. తర్వాత అమృత వేళ దాదితోని అన్నారంట కమలేష్ బేను, దాది ఈ ఇల్లు ఎలా తయారవుతుంది, దీనికోసము డబ్బులు కాగితంలో లిస్ట్ ఉంది, ఎవరు ఎంత ఇస్తామన్నారో, చేతిలో అయితే డబ్బులు ఏమీ లేవు, ఎలా తయారవుతుంది భవనం అని అడిగారంట. प्यारी दादी ने मुझे ऐसे वरदान दिया, सिर पर हाथ रखकर कहा तुम यहाँ 20 साल से सेवा कर रहे हो, देखना ये चुटकियों में सबसे जल्दी बनेगा. ప్రియమైన దాది వరదాని హస్తం నా తల మీద పెడుతూ అన్నారు, ఏమని, 20 సంవత్సరాల నుండి నువ్వు ఇక్కడ సేవ చేస్తున్నావు కదా, చూడు చిటికలో అంతా తొందరగా తయారైపోతుంది అన్నారంట. దాదీకి ముఖ్మి గులాబ్ వహి హువా, దాది నోట్లో గులాబీ తయారైపోతే అన్నారు. అదే జరిగింది. దాదీజీ जो कहती वे वरदान के रूप में हमारे सामने प्रैक्टिकल होता. దాది నోటి నుండి ఏది అంటారో అది వరదాన రూపంలో మా ఎదురుగా ప్రాక్టికల్ గా జరిగిపోయేది అని చెప్తున్నారు. दादी यहाँ से गई और जाते ही फाउंडेशन के लिए 25,000 रुपये का ड्राफ्ट भेजा और कहा धीरज से करते चलो तो कार्य शीघ्र ही सफल हो जाएगा. దాది ఇక్కడ నుండి కటక్ నుండి వెళ్ళిపోయారు మధుబన్. వెళ్ళాక అక్కడి నుండి శంకుస్థాపన నిమిత్తంగా 25,000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించారండి.
చెప్పారంట. నువ్వు ధైర్యం వహించు, ధైర్యం వహిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటే కార్యం తొందరగానే सफल అవుతుంది అని చెప్పారంట. ऐसे दादी जी में अपार धीरज था और सचमुच ही 2 वर्ष में मकान बनकर पूरा हो गया. ఇలా దాదీజీలో అపారమైన ధైర్యం ఉండేది. అలాగనే దాది అన్నట్లుగానే నిజంగానే 2 సంవత్సరాల్లో ఇల్లు పూర్తయిపోయింది మాది అని చెప్తున్నారన్నమాట. కమలేష్ బేన్ తన అనుభవం. ఇంకా కమలేష్ బేన్‌ది ఉంది. ఇంకొకరి అనుభవం కూడా ఉంది. కొంచెం కమలేష్ బేన్‌ది ఉంది. ఇంకొకరి అనుభవం కూడా ఉంది. అది చదవాలంటే ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు 8:20 అయింది. పాత 9 వరకు వినాల్సి ఉంటుంది. కంప్లీట్ అయిపోతుంది దానిది. 10 నిమిషాలతో 9 వరకు. ममतामयी माँ 2 साल के बाद दादी कोलकाता म्यूजियम के उद्घाटन कार्यक्रम में आई. 2 సంవత్సరాల తర్వాత కలకత్తాలో మ్యూజియం ఓపెనింగ్ చేయించడానికి दादी వచ్చారంట. उसी समय नए भवन के उद्घाटनार्थ दादी जी हमारे पास भी आई. అదే సమయంలో కొత్త భవనం ఓపెనింగ్ కోసం కలకత్తా నుండి కటక్ కూడా వచ్చారంట. కటక్ లో 2 సంవత్సరాల తర్వాత పూర్తయిపోయింది కదా, ఆ గృహ ప్రవేశానికి వచ్చారు దాది. జూన్ 8 जून 8 1992 को प्यारी दादी के कर कमलों द्वारा उद्घाटन हुआ. అది జూన్ 8 1992లో దాది కమల హస్తాలతో ఓపెనింగ్ జరిగింది, ఇంటి గృహ ప్రవేశం. प्यारी दादी ने कहा ये कमलेश ऐसी ममतामयी जो मुझे 2 बार खींच लिया, फाउंडेशन में भी और उद्घाटन में भी. ప్రియమైన దాది అన్నారంట, ఈ కమలేష్ ఎటువంటిది అంటే మమతామయి, నన్ను కూడా లాగేసింది, ఫౌండేషన్ లో కూడా నన్ను తీసుకొచ్చి ఓపెనింగ్ లో కూడా నన్ను 2 సార్లు తీసుకొచ్చింది అన్నారంట. राजस्थान में ऐसी जगह है जहां मैं एक बार भी नहीं गई और यहाँ 4-5 बार आ चुकी हूँ. రాజస్థాన్ లో కొన్ని జాగాల్లో ఒకసారి కూడా నేను వెళ్ళలేదు, రాజస్థాన్ లో ఉండి కూడా, కానీ ఇక్కడ 4-5 సార్లు అయితే వచ్చేసాను అన్నారంట దాది. ऐसी थी हमारी माँ स्वरूपा प्यारी दादी. आज भी दादी जी के साथ का अनुभव और दादी की यादों से अपना जीवन चला रही हूँ. ఈ రోజు ఇలా ఉండేది దాదిలో ఉండే తల్లి యొక్క స్వరూపము అని చెప్తున్నారు. ఈ రోజు కూడా దాదితో ఉన్న అనుభవాలు, దాది యొక్క స్మృతులతో నా జీవితాన్ని నడిపిస్తున్నాను అని చెప్తున్నారు కమలేష్ బేన్. सन 1976 की बात है. उस समय मेरे पास नीलम बेन थी. 1976లో జరిగిన విషయము. 1976లో నా దగ్గర నీలం బేన్జీ కూడా ఉండేవారు అని చెప్తున్నారు. నీలం బేన్జీ, కమలేష్ బేన్జీ ఇద్దరు కలిసి ఉండేవారంట. నీలం బేన్జీ తెలుసా? నవరంగపూర్ జోన్ ఇన్ఛార్జ్, సబ్ జోన్ ఇన్ఛార్జ్ అన్నమాట. మన దగ్గర చాలా సార్లు వచ్చారు. మన సెంటర్ తో చాలా క్లోజ్ రిలేషన్ నీలం బేన్జీకి. అయితే ఆ నీలం బేన్జీ కమలేష్ బేన్ దగ్గర ఉండేవారంట అప్పట్లో 76లో. दादी दीदी हमेशा हमें नील कमल की जोड़ी कहती थी. पत्र में भी नील कमल कहकर संबोधित करती थी. దాదీను మన్మోహిని దీది ఇద్దరు కూడా మా ఇద్దరిని కలిపి నీల్ కమల్ జోడి అని పిలిచేవారు. నీలం బేంజీ కదా నీల్, ఈమె కమలేష్ కదా కమల్, నీల్ కమల్ జోడి అని పిలిచేవారంట. ఉత్తరాలు రాసినప్పుడు కూడా నీల్ కమల్ అని సంబోధిస్తూనే రాసేవారంట ఉత్తరాల్లో. दादी जी के सारे पत्र आज भी मेरे पास है. ఆ లెటర్స్ అన్ని ఈ రోజు కూడా నా దగ్గర దాచుకున్నాను అని చెప్తున్నారు అక్కయ్య. जहां भी रहे बीच बीच में पत्र पढ़ते और हमेशा दादी जी को अपने पास अनुभव करते. ఎక్కడున్నా మధ్య మధ్యలో నేను ఆ ఉత్తరాలు చదువుతుంటాను, దాదీజీ రాసిన ఉత్తరాలు. మరి దాదీజీ ఎల్లప్పుడూ నాతో ఉన్న అనుభవం నేను చేస్తూ ఉంటాను అన్నారు. जब भी मधुबन में जाती तो प्रातः रोज दादी जी को गुड मॉर्निंग करने जाती. वो 1 मिनट का मिलन, मीठी गुड मॉर्निंग के बोल दादी से नयन मुलाकात हमारे जीवन में लाखों खुशियां भर देती, जो सारा दिन खुशी में ही व्यतीत होता. ఎప్పుడు మధుబన్లో నేను వెళ్ళినా రోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పడానికి దాది దగ్గర ఒక నిమిషం మిలనం జరుపుకునేదాన్ని, గుడ్ మార్నింగ్ చెప్పేదాన్ని. ఆ మధురమైన గుడ్ మార్నింగ్ యొక్క మాటలు దాదితో నయనాలతో కలుసుకునే కలయిక మా జీవితంలో లక్షల ఆనందాల్ని నింపేసేది అని చెప్తున్నారు. రోజంతా ఆనందంతో గడిచేది ఇంకా దాది ఎదురు వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి వస్తే. हमें अनुभव होता दादी का प्यार,
दादी की छत्र छाया हमारे साथ ये और सदा रहेगी మాకు అనుభవం అవుతూ ఉండేది दादी प्रेमा दादी छत्र छाया మాతో సదా ఉంటుంది आज भी हम उसी अनुभव में रहते ఈ రోజు కూడా అదే అనుభవం మేము ఉంటున్నాము అని చెప్తున్నారు बाबा के साथ दादी जी का फोटो मेरे कमरे में है బాబాతో పాటు దాदी ఫోటో కూడా నా రూమ్ లో ఇప్పటికీ పెట్టుకున్నాను నేను అని చెప్తున్నారు मैं बाबा और दादी को याद करके कोई भी कार्य करती हूँ तो पूर्ण सफलता मिलती है నేను బాబాను దాదీని గుర్తు చేసుకొని ఏదైనా కార్యం చేస్తూ ఉంటాను బాబాతో పాటు దాదీని కూడా నాకు పూర్తి సఫలత దొరుకుతుంది ఆ కార్యాల్లో అని చెప్తున్నారు अनेक दिव्य गुणों का प्रकाश भी प्राप्त होता है ऐसे प्रेरणा के स्रोत प्यारी दादी जी को हम कभी भूल नहीं सकते అనేక దివ్య గుణాల ప్రకాశం కూడా దొరుకుతుంది దాదిని గుర్తు చేసుకుంటే ఇలాంటి ప్రేరణ స్తోత్రమైన ప్రియమైన దాదిని మేము ఎప్పుడు మరవలేము అని చెప్తున్నారు कमलेश बेन ब्रह्म कुमारी उर्मिला बेन संयुक्त संपादिका ज्ञानामृत दादी जी के साथ के अनुभव इस प्रकार व्यक्त करते हैं ब्रह्म कुमारी उर्मिला बेन తన యొక్క అంటే జ్ఞానామృత్ ప్రెస్ లో సంయుక్త సంపాదిక అంటే జాయింట్ ఎడిటర్ ఆత్మ ప్రకాష్ పై అనుభవం నిన్న విన్నాం కదా ఆయన ఎడిటర్ అయితే ఈమె జాయింట్ ఎడిటర్ అన్నమాట జ్ఞానామృత్ మంత్లీ మ్యాగజైన్ కి హిందీ दादीతో ఉన్న తన అనుభవాలు ఈ విధంగా చెప్తున్నారు ब्रह्मा बाबा के बाद छोटी मम्मा के रूप में 40 वर्ष तक यज्ञ कारोबार सर्वे की दुआओं के साथ चलाने वाली आदरणीय दादी जी के जीवन के उत्कृष्ट गुण सागर में से कुछ बूंदे प्रस्तुत कर रही हूँ బ్రహ్మా బాబా తర్వాత చిన్న మమ్మ రూపంలోని 40 సంవత్సరాలు యజ్ఞ యొక్క కార్య వ్యవహారాలు నడిపించి అందరి ఆశీర్వాదాలతో నడిపించేటటువంటి ఆదరణీయ దాదీజీ యొక్క జీవితంలో ఉన్న గుణ సాగరంలో ఉన్న కొన్ని బిందువులు మీ ఎదురుగా పెడుతున్నాను అని చెప్తున్నారు ఉర్మిళాబేన్ విశాల్ దిల్ और परख शक्ति విశాలమైన హృదయము పరిశీలన శక్తి దాదీలో ఉండేది सन 1978 में हमारे पास के शहर में एक बड़ा मेला लगा था उस समय हमारी माता जी ही ज्ञान में चलती थी 1978లో మా ఊర్లో ఒక పెద్ద మేళా పెట్టారు ఆ సమయంలో మా అమ్మగారు ఒకరే జ్ఞానంలో నడుస్తున్నారు మా ఇంట్లో वे उस मेले में सेवार्थ गई थी मेले का उद्घाटन करने दादी प्रकाशमणि तथा बड़ी दीदी मनमोहिनी दोनों आई हुई थी ఆ మేళాలో మా అమ్మగారు సేవ చేయడానికి వెళ్ళారు అని చెప్తున్నారు ఉర్మిళాబేన్ వాళ్ళ అమ్మగారు అయితే ఆ మేళా ఓపెనింగ్ కోసం ప్రకాశమణి దాది मनमोहिनी दीदी इधर వెళ్ళారంట हमारी माता जी देखने में बड़ी साधारण बोली संकोची और बांधेली थी लगन बहुत ही बाबा की याद में कोई रहती थी మా అమ్మగారు చాలా సింపుల్ గా ఉండేవారు అమాయకంగా ఉండేవారు కొంచెం మగమాటంగా ఉండేవారు బాందేలి మాత ఆమె తపన కూడా చాలా ఉండేది బాబా స్మృతుల్లో లీనమైపోతూ ఉండేవారు माताजी ने सोचा सब लोग और सेवा ये कर रहे बर्तनों वाली सेवा पर कोई नियमे कर लेती అయితే మాతాజీ చూసేవారంట సెంటర్ లోని అందరూ వచ్చి అన్ని రకాల సేవ చేస్తారు అంట్లు తోమే సేవ ఎవరు చేయట్లేదు అది నేను చేసేస్తాను అని గిన్నెలు తోమే సేవ చేసేవారంట వాళ్ళ అమ్మగారు वे सुबह क्लास के बाद से सारा दिन निसंकल्प अटक हो ये सेवा कई दिन तक करती रही సెంటర్ లో రోజు ఉదయం క్లాస్ అయిపోయిన తర్వాత రోజంతా నిస్సంకల్పంగా అలసట లేకుండా ఈ సేవ చేస్తూనే ఉండేవారంట అంట్లు తోమే సేవ గిన్నెలు తోమే సేవ అలా చేస్తూ ఉండేవారంట दादी दीदी के आने के बाद भी वे उसी प्रकार सेवा करती रही అలాగే సెంటర్ లో ఎలాగైతే గిన్నెలు తోమే సేవ చేసేవారు వాళ్ళ అమ్మగారు ఆ మేళాలో కూడా దాది దీది వచ్చారు కదా అప్పుడు కూడా సెంటర్ లోనే అలా గిన్నెలు తోమే సేవ చేస్తూ ఉండేవారంట जब दोपहर खाने का समय हुआ तो दादी जी और दीदी जी दोनों भोजन पर आई మధ్యాహ్నం భోజనం టైం అయినప్పుడు దాది దీది ఇద్దరు కూడాను దాదీజీ మన్మోహిని దీది ఇద్దరు భోజనానికి వచ్చారు మధ్యాహ్నం మేళా ఓపెనింగ్ కి వచ్చారు కదా సెంటర్ లో భోజనానికి వచ్చారు మధ్యాహ్నం सब लोग उनके आगे पीछे सेवा में लग गए दृष्टि और वरदान बड़ों से पाने की भावना तो हर एक के मन में रहती ही है అయితే అందరూ అక్కడ వంట చేసే సేవ రకరకాల సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దాదీల దగ్గర వచ్చేస్తారంట ముందు వెనకాల
ఎందుకంటే దాది దృష్టి పడాలి, దాదిలో వరదానాలు పొందాలని భావన అందరి మనసులో ఉంటది కదా. అందరూ దాదీల చుట్టే తిరుగుతున్నారు, వడ్డించేవాళ్ళు, వండేవాళ్ళు అలా అందరూ. మాతాజీ ఇన్ సబ్ బాతోं से బేఖబర్ అప్ని సేవ మే తత్పర్ థీ. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం నేను వెళ్ళిపోవాలి, దాదీని చూసేయాలి, దృష్టి తీసేసుకోవాలి, వాళ్ళ వెనక తిరగాలి అదేం లేదు. ఆమె సేవలో ఆమె తత్పరులై ఉన్నారంట గిన్నెలు తోముతూ. पर तभी क्या हुआ, दादी ने पहली गिट्टी तोड़ी और बोली, एक माता सुबह से बर्तन साफ कर रही, वो नहीं दिख रही, उसे बुलाओ. కానీ దాది మొదటి ముద్ద కలిపారు అంట. భోజనం మొదలు పెట్టినప్పుడు అన్నారంట దాది, ఒక మాత ఉదయం నుండి అలా గిన్నెలు కడిగే సేవ చేస్తూ ఉన్నారు, ఆమె నాకు కనిపించలేదు, ఆమెను పిలవండి అన్నారంట దాదీకి. मेले का चक्कर लगाते दादी दीदी ने सब सेवाओं का अवलोकन कर लिया था, माताजी को भी देख लिया था. మేళాలో అన్ని తిరిగి దాది దీది అన్ని రకాల సేవ చేసే డిపార్ట్మెంట్స్ అన్ని చూశారు. అప్పుడు వాళ్ళ అమ్మగారిని కూడా చూశారంట గిన్నెలు క్లీన్ చేస్తూ. उनके बुलाने पर माताजी आए, सामने बैठे दादी दीदी ने बड़े प्यार से मुख में गिट्टी खिलाई, पास बिठाया, प्यार किया, महिमा की, और माताजी के आंखों से तो ऐसे गंगा यमुना बही कि उनके जन्मों के पाप धुल गए. దాదీలు పిలుస్తున్నారని ఎవరో వెళ్ళి చెప్తే వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చారంట. వస్తే వెంటనే ఎదురుగా కూర్చోమని దాది దీది ఇద్దరు కూడాను వాళ్ళ ప్లేట్ లో మొదటి ముద్ద ఆమె నోట్లో పెట్టి తినిపించారు. తినిపించి దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమ ఇచ్చి మహిమ చేశారంట. ఆమె చేసే సేవకి చాలా పొగిడేరు. మహిమ చేస్తే ఇంకా వాళ్ళ మాతాజీ కంటి నుండి గంగా యమున ధారలై ప్రవహించాయంట. నా అనేక జన్మల పాపాలు కడగబడ్డాయన్న फील అయ్యారు ఆమె. वे घर लौटी तो उनके नेत्रों में, उनके मुखमंडल पर उसी प्यार की चमक फैली थी. ఇంటికి వచ్చేటప్పటికి ఆ ప్రేమ మెరుస్తూ కనిపించిందంట ఆమె ముఖంలో. फिर तो वे सारा दिन दादी दीदी की महिमा गाती और हमें भी उस महिमा के रस में भिगो लेती. రోజంతా ఇంకా దాది దీది మహిమ పాడేవారంట ఆమె ఇంటికి వెళ్ళాక. మమ్మల్ని కూడా ఆ మహిమలోనే ముంచేసేవారు అని చెప్తున్నారనమాట. మేరీ ఆయు 13-14 వర్షకి థీ. అప్పుడు నా వయసు 13-14 సంవత్సరాలు వయసు ఉర్మిళాబేన్‌ది. ఆమె అప్పుడు జ్ఞానంలో రాలేదు ఇంకా. मन में धुंधली सी तस्वीर बनी कि ऐसी कौन महान आत्मा है जिसने मेरी भोली माँ के सच्चे दिल को पहचान कर उसमें सच्चा प्यार भर दिया. अवश्य वह दुनिया से न्यारी और कोई अति अति अलौकिक आत्मा है. నాకు ఒక ఊహ ఊహలో ఒక చిత్రం అలాగా ఎదురుగా వచ్చింది. ఎవరు ఆ మహాన్ ఆత్మ? ఇంత అమాయకమైన మా అమ్మ యొక్క మనసును గుర్తించి ఇంత సత్యమైన ప్రేమ నింపేశారు ఈమెలోని. తప్పకుండా ఎవరో అతీతమైన అతి అతి అలౌకికమైన వ్యక్తి అయి ఉండాలి వాళ్ళు అని అనుకున్నారంట అక్కయ్య. अदृश्य रूप में दादी के विशाल दिल, परख शक्ति, निस्वार्थ प्यार की मेरे दिल पर ये पहली छाप. అదృశ్య రూపంలో మొదటి ముద్ర దాది యొక్క విశాల హృదయం యొక్క ప్రేమ యొక్క ముద్ర నా హృదయంలో పడింది. నిస్వార్థ ప్రేమ యొక్క ముద్ర. प्रभु के प्रति अपनापन. इसके बाद साकार नेत्रों से आदरणीय दादी को पहली बार सन 1984 में देखा. తర్వాత సాకార నేత్రాలతో అంటే అంతకుముందు దాదిని చూడలేదు, ఊహించారు వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్తే ఎవరో గొప్ప వ్యక్తి అని. కానీ తర్వాత दादीनी చూసారు. 84 లో దాదీని కలిసారంట. मैं पहली बार बाप दादा से मिलने माउंट आबू आई थी. అప్పుడు మొదటిసారి బాబాతో కలవడానికి మౌంట్ ఆబూ వచ్చారంట ఉర్మిళా మేన్. दादी हिस्ट्री हॉल में थोड़ी सी कन्याओं के साथ मिलन मुलाकात कर रही थी. దాది హిస్టరీ హాల్లో కొద్ది మంది కన్యలతో కలుస్తున్నారంట. అప్పుడు అందులో ఈమె కూడా ఉన్నారన్నమాట उर्मिलाबेन. दादी के तनाव मुक्त निश्चल हंसमुख बोले चेहरे पर मेरी नजरें गड़ी हुई थी. దాది ముఖము టెన్షన్ ఫ్రీగా ఉన్న నిశ్చలంగా ఉన్న ముఖము, హంస ముఖము, అమాయక ముఖము, ఆ ఫేస్ మీద నా దృష్టి అలాగా దాదిపైనే నేను దృష్టి పెట్టి ఉన్నాను అని చెప్తున్నారు అక్కయ్య. उन्होंने टिटोली करते हुए हम कन्याओं को संबोधित किया. कन्याओं, आज वो लड़का आएगा, उसे अच्छे से देख लेना, पसंद कर लेना. కన్యలారా అంటే కుమారులతో కలుస్తున్నారు కదా హిస్టరీలో. కన్యలారా, ఈ రోజు ఆ అబ్బాయి వస్తాడు మీకోసం, చూసుకోండి, బాగా చూసుకోండి.
ఇష్టపడండి ఆయన్ని అని దాది అన్నారంట. అంటే ఆ రోజు గుల్జార్ దాదిలో బాబా వస్తారు. అవ్యక్త బాబ్దాదా మిలనం. ఆ రోజు మధ్యాహ్నం కన్యలతో కలుస్తూ ఈ రోజు వస్తాడు అబ్బాయి, అబ్బాయిని చూడండి, ఇష్టపడండి మీరందరూ అని దాది అన్నారంట. दादी का इशारा परमपिता परमात्मा की ओर था जो गुलजार दादी के तन में అవతరిత होने वाले थे. అంటే దాది తనులో వచ్చే పరమాత్మను ఉద్దేశించి అలా అన్నారు దాది. అబ్బాయి అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వండి, ఇష్టపడండి అని. उनकी इस प्यारी टिटोली ने दिल पर इस बात की अमिट छाप छोड़ी कि दादी भगवान के बारे में इस तरह बात कर रहे जैसे वो उनका अपना अति प्यारा छोटा सा लड़का हो. मन में आया इतनी बड़ी सत्ता के साथ इतनी समीपता और अपनापन. దాది భగవంతుని కోసం ఈ రకంగా మాట్లాడారు. అది ముద్ర పడిపోయింది మా మనసులో. ఏమని ఏమని ఎలా అనిపించింది అంటే ఆ అతి భగవంతుణ్ణి ఆమె యొక్క అతి ప్రియమైన ఒక చిన్న అబ్బాయిలాగా ఆమె అనుకుంటున్నారు. ఒక అబ్బాయిలాగా చూస్తూ మాట్లాడుతున్నారు భగవంతుణ్ణి. అంటే ఇంత గొప్ప సత్తా అయిన భగవంతునితో ఇంత సమీప సంబంధము, ఇంత అధికారంతో మాట్లాడుతున్నారు అనిపించిందంట. इससे हमारे मन में भी भगवान के प्रति पहले से कई गुना ज्यादा जिगरी प्रेम ఉత్పన్న హోగాయి. దాది యొక్క మాటలు విని మా మనసులలో కూడా భగవంతుని పట్ల ముందు కన్నా ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ ప్రేమ ఉత్పన్నమైంది అని చెప్తున్నారన్నమాట అక్కయ్య. दादी और बाबा एक लगे. सन 1987 में जब मेरा समर्पण समारोह हुआ और दादी जी ने मुझे गले लगाया तो मुझे लगा कि संसार का सबसे बड़ा सुख यदि है तो इन्हीं नेत्रों से मिलन मनाने में, इन्हीं हाथों को स्पर्श करने में और इसी गले में बाहें डालने में है. 87లో నా సమర్పణ సమారోహమైంది. ఉర్మిళాబేన్ చెప్తున్నారు. దాదీజీ నన్ను కౌగలించుకున్నారు. అప్పుడు అనిపించింది సంసారంలో అన్నింటికన్నా గొప్ప సుఖం అంటే ఈ నేత్రాల మిలనం, దాది నేత్రాల మిలనం జరుపుకోవడం, దాది చేతుల్ని స్పర్శించడం, ఆమె మెడలో భోగిల్లోకి వెళ్ళిపోవడం. ఇదే ఇంతకన్నా సుఖం లేదు అనిపించిందంట. मैंने उसी समय मन ही मन भगवान से कहा बाबा मेरा समर्पण तो हो गया, मैं सेंटर पर ही भी रह रही हूँ पर मुझे इस महान आत्मा की पालना का छत्र चाहिए डायरेक्ट అవశ్య దేనా. సెంటర్ లో ఉంటున్నాను, సమర్పణ అయిపోయాను, భగవంతునితో నేను మాట్లాడాను, అంతా బాగానే ఉంది. కానీ ఈ మహానాత్మ యొక్క పాలన, ఈ మహానాత్మ అంటే దాది యొక్క ఛత్ర ఛాయలో డైరెక్ట్ గా కూడా నేను ఉండాలి అని కోరిక కలిగిందనమాట. ఉన్కే అలాంటి డైరెక్ట్ సుఖం నాకు ఇప్పు భగవంతుడా అని భగవంతుని అడిగారు. డైరెక్ట్ దాది పాలనలో ఉండే సుఖం. उनके स्पर्श मात्र से मुझे लगा मैं भगवान की ही गोद में हूँ. दादी और बाबा दो नहीं एक है. ఆమె నన్ను స్పర్శించడంతోనే భగవంతుని ఒడిలోకి చేరిపోయాను అనిపించింది. దాది బాబా ఇద్దరు కాదు, దాది బాబా ఒకటే అనిపించింది నాకు అన్నారు. భగవాన్ ने मेरी आश पूरी भी की. सन 2000 से सन 2007 तक मुझे दादी जी की डायरेक्ट पालना मिली. భగవంతుడు నా ఆశ పూర్తి చేసాడు కూడా. 2000 సంవత్సరంలో నేను మధుబన్కి వచ్చేసాను. సెంటర్ లో ఉండి సేవ చేసే ముందు 2000 సంవత్సరం నుండి 2007 వరకు దాతి పాలన పొందాను మధుబన్లో వచ్చేసి. ఇప్పుడు కూడా మధుబన్లో ఉన్నారు ఊర్మిళాబేన్ అన్నమాట. अपनेपन की गहरी अनुभूति. सन 2000 में शांति वन में सेवार्थ समर्पित होने के बाद भ्राता आत्म प्रकाश जी के साथ भी और अकेले भी दादी जी से कई बार व्यक्तिगत रूप से मिलने का सौभाग्य प्राप्त हुआ. 2000 సంవత్సరం శాంతి వన్లో సేవార్థం సమర్పణ అయ్యాక ఆత్మ ప్రకాష్ భాయ్ తో కలిసి వెళ్ళడము, ఒక్కోసారి ఒంటరిగా కూడా దాదితో పర్సనల్ గా కలిసే సౌభాగ్యం నాకు లభించింది. उनसे मिलने का अवसर आते ही रूह प्रफुल्लित हो उठती थी. ఎప్పుడు కలిసినా ఆత్మ ప్రసన్నమైపోతూ ఉంది దాదితో కలుస్తూ. कोई औपचारिकता नहीं, ऐसा लगता था अपनी दादी अपना सारा संसार, మన దాది మన ప్రపంచం అనిపించేది. अपनेपन की ऐसी गहरी फीलिंग में मन को कहीं भी समेटना सकुचाना नहीं पड़ता था. నా వారు దాది అనే ఫీలింగ్ లో ఎక్కడ కూడా మనసుని సర్ది పెట్టుకోవటం, సంకుచితం కావడం అనేది జరిగేది కాదు. అంత ఓపెన్ గా దాదితో కలిసేవారు. जो कहना होता था दिल खोलकर बताते. ఏది మాట్లాడాలో
మనసు విప్పి మాట్లాడేసేవారంట దాది ఎదురుగా. दादी एक एक बात ध्यान से सुनती थी, खुश होती थी, वरदानी हाथ उठा लेती थी. ఒక్కొక్క మాట విని చాలా సంతోషించేవారు దాది. వరదాని హస్తం కూడా ఇలా ఇచ్చేవారంట दादी. कई बार आत्मा बाई जब मेरे सेवाओं का वर्णन करते थे तो सिर पर हाथ घुमा देती थी, गोद में ले लेती थी, माथा भी चूम लेती थी. मन में जो भाव था कि साकार बाबा से नहीं मिले वो कमी दादी ने पूरी की. आत्मा प्रकाश भाई इंचार्ज కదా. ఆత్మబాయి ఆత్మప్రకాష్ భాయ్ ఈ ఉర్మిళాబేన్ చేసిన సేవల్ని దాది ఎదురుగా వర్ణించేవారంట కొన్నిసార్లు. వర్ణిస్తే అప్పుడు దాది ఏం చేసేవారంట, తలపైన చెయ్యి పెట్టి ఇలా నిమిరేవారంట, ఒళ్ళో తీసుకునేవారంట. అలాగే తలపైన ముద్దు పెట్టుకునేవారంట తలను పట్టుకొని. అంటే మనసులో సాకార్ బాబాతో కలవలేదని భావాలు ఏవైతే ఉండిపోయావో ఆ ఆ లో ఆ లోటు అనేది దాది పూర్తి చేసేసేవారు అని చెప్తున్నారనమాట ఉర్మిళాబేన్. नम्रता की मूर्ति दादी कितनी निरहंकारी थी. जगदीश भाई के जाने के बाद दादी जी के नाम से पुस्तकों के प्रारंभ के 2 शब्द मैं आत्मा ही लिखती रही हूँ. దాది జీ ఎంత నిరహంకారిగా ఉండేవారు. జగదీష్ భాయ్ శరీరం వదిలిన తర్వాత దాదీజీ అంటే ప్రతి పుస్తకం ముందు దాది భావాలు కొన్ని రాస్తారు. ముందు మాట రాస్తారు కదా దానిలోని. దాది ఆశీర్వాదాలు అవి. అవి ఉర్మిళాబేనే రాసి పట్టుకెళ్ళేవారంట. అంటే దాది రాసినట్టే కొన్ని పదాలు దాదికి చూపించి దాది సంతకం పెట్టేటప్పుడు దాన్ని ప్రింట్ చేసేవారనమాట. दादी जब उन्हें पढ़ती थी तो खुश होकर कहती थी जब तुम लिखती हो तो दादी बन जाती हो क्या. వాటిని చదివేవారంట దాది. రాసి ఉర్మిళాబేన్ తీసుకెళ్లేవారంట. చూడండి దాది మీరు మీ ఉద్దేశం అని నేను ఇది రాశాను మీ ఉద్దేశాలని మీరు చదవండి, ఇందులో ఏదైనా సరిదిద్దాలంటే సరిదిద్దండి అని తీసుకెళ్తే దాది చదివి అనేవారంట, నువ్వు ఇది రాసేటప్పుడు దాది అయిపోతావా ఏంటి అని అడిగేవారంట. ये भी दादी का वरदान ही था कि इस छोटी सी आत्मा को इतनी महान सेवा का लायक समझा गया. ఇది కూడా దాది వరదానం. ఇంత చిన్న ఆత్మని ఇంత మహాన్ సేవకు యోగ్యంగా అనుకున్నారు. దాది శబ్దాలు లాగానే రాసేవారంటారు. దాదికి కూడా అది హార్ట్ కి టచ్ అయ్యేది. నేను మళ్ళీ వేరేగా యాడ్ చేయక్కర్లేదు సరిపోయింది అనేలాగా. दादी जी ने एक बार लिखने का नाम पर मुझे इनाम भी दिया. ఒకసారి ప్రైజ్ కూడా ఇచ్చారంట. బాగా రాస్తున్నావు నువ్వు అని దాది. मिलते समय मैं नीचे बैठना चाहती थी पर दादी हमेशा अपने साथ सोफे पर बिठाती. దాదిని కలిసేటప్పుడు ఎప్పుడు కింద కూర్చొని కలవాలి అని ప్రయత్నించేవారంట అక్కయ్య. కానీ దాది సోఫాలో కూర్చోబెట్టుకునేవారంట తన తోడులో. ఎకానమీ పొదుపు ఉండేది దాదిలో. जब आबू में 4 साल लगातार बरसात नहीं हुई थी और पानी की बहुत कमी थी, उन दिनों के बात है. ఆపులో 4 సంవత్సరాలు వర్షాలు లేవు, నీళ్లు చాలా కరువు అన్నమాట. ఆ రోజుల్లో జరిగిన విషయం చెప్తున్నారు. मैं दादी से मिलने कॉटेज गई थी, तभी मुन्नी बहन ने दवाई के लिए दादी को पानी दिया था. दादी ने गिलास उठाया, बोली मुन्नी ये पानी ज्यादा है दवाई के लिए, इसके आधे से भी कम पानी दो. दादी ने पानी कम करवाया ताकि बचा हुआ थोड़ा पानी भी फेंकना ना पड़े. అప్పుడు నీళ్లు 4 సంవత్సరాలు వర్షాలు లేక నీళ్లు చాలా అంటే షార్టేజ్ ఉందన్నమాట మధుబన్‌లోని. అయితే ఉర్మిళాబేన్ దాది కాటేజ్ కి వెళ్ళారంట. అప్పుడు మున్నిబేన్ ఏమో దాదీకి మెడిసిన్స్ ఇస్తూ నీళ్లు ఇచ్చారంట గ్లాస్ తో. దాది ఏమో ఆ గ్లాస్ చేతిలో తీసుకుని చెప్పారంట, మున్ని ఇవి ఎక్కువ నీళ్ళు అయిపోయి గ్లాస్ లో, నేను వేసుకునే మెడిసిన్ కి ఇంత ఎక్కువ అక్కర్లేదు, ఇందులో సగం వాటర్ కన్నా ఇంకా తక్కువ చేసి ఇవ్వు నాకు అని చెప్పారంట. ఎందుకంటే దాది ఉద్దేశం ఏంటంటే నీళ్లు అక్కడ తగ్గించి పొదుపు చేశారు. లేకపోతే మిగిలిపోతే మళ్ళీ పారేయాల్సి వస్తది, నీళ్లు వేస్ట్ అవుతాయి అని. అంత పొదుపుగా నీళ్లు కూడా పొదుపుగా వాడేవారు దాదీజీ. दादी की इसी बचत के संस्कार ने करनी कथनी की एकता ने सभी समर्पित भाई बहनों में भी पानी की बचत का संस्कार डाला और सूखे सूखे के वो दिन भी आराम से गुजर गए. దాదీజీలో ఉన్న పొదుపు యొక్క సంస్కారం చెప్పడము చేయడము రెండు ఒకే సమానంగా ఉండే సంస్కారము. సమర్పిత అన్నిలందరిలో కూడా నీటి యొక్క పొదుపు చేయాలనే సంస్కారం అలవాటు అయ్యింది దాది వలన. మరియు అలాంటి అంటే
కరువు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఆరాంగా గడిచిపోయింది ఆ నీళ్లు పొదుపు చేసుకుంటూ ఉండడం వలన. इससे मुझे बहुत प्रेरणा मिली, आज भी वो प्रेरणा मेरे काम आ रही. దాదీజీని చూసి ఈ విషయంలో నాకు చాలా ప్రేరణ దొరికింది. ఈ రోజు కూడా ఆ ప్రేరణ నాకు చాలా ఉపయోగపడుతూ ఉంది నా జీవితంలోని అని చెప్తున్నారన్నమాట. పొదుపు యొక్క ప్రేరణ. ఇది ఉర్మిళాబేన్ యొక్క అనుభవం. ఈ రోజుతో దాది యొక్క అనుభవం పూర్తయిపోయింది అన్నమాట. ప్రకాష్ మణి దాది యొక్క అనుభవం పూర్తయిపోయింది. గ్రహించారు కదా దాదిలో సర్వ గుణాల యొక్క స్వరూపం ఎలా ఉండేది, దాదిలో విశాల హృదయం ఎలా ఉండేది, మనసులో ఉన్న మాటలు ఇలా గ్రహించేసేవారు ముందుగానే, వాళ్ళు అడగక ముందే ప్రతి ఒక్కరిని కూడా బాగా పరిశీలించి పాలన ఇచ్చేవారు దాది. అంటే ఏదో వాళ్ళు నడుస్తారని వదిలేయడం కాకుండా అందరినీ పట్టించుకునేవారు, పాలన ఇచ్చేవారు, ప్రేమమూర్తిగా ఉండేవారు దాదీజీ. ఇవన్నీ విన్నాం కదా అనుభవాలు. రేపు మళ్ళీ వందే మాతరం బుక్ లో నుండి రేపు పద్మా బేంజీ యొక్క అనుభవం ఉంది. బెంగళూరు జోన్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. ఇప్పుడు ఒక 2-3 నెలల క్రితం శరీరం విడిచిపెట్టారు. విశ్వ దాది భోగ్ తో పాటు ఆమెది కూడా భోగ్ పెట్టుకున్నాం మనం. 12 రోజులు అయి ఉంటది, అయి ఉండదు. ఆ సందర్భంలో భోగ్ పెట్టాం అప్పుడు. పద్మా బేంజీ ఆమె అనుభవం రేపు వింటాం అన్నమాట. అచ్చా, ఓం శాంతి.